జై శ్రీరామ్. సీతాదేవి రావణుడితో, ఓ రాక్షసుడా, ఆ మహాత్ముడు ఉండగా నన్ను నీవు ఎత్తుకుని రావటానికి వీలయ్యేదే కాదు. ఇంతకు నీ చావు కోసము నీవు నన్ను అపహరించి తెచ్చావు. నీకెటు చూసినా చావు తప్పేట్లుగా లేదు. నీకా చెప్పేవారు లేరు. ఆయన నీకన్నా చాలా పరాక్రమవంతుడు. నువ్వేమో నన్ను తీసుకెళ్ళి అప్పచెప్పేటట్లుగా లేవు. ఎంతసేపు కామంతో పీడింపబడుతున్నావు తప్ప నీకెవరూ చెప్పేవారు లేరు. భయము లేదు. చెడిపోయే కాలం ఎప్పుడొస్తుందంటే ఇంకొకళ్ళు చెప్పినా వినము, మంచి చెబితే వినకపోవటం అన్నది చాలామంది చేస్తారు. కానీ కొంతమందికి భయం ఉంటుంది. భయము చేత మంచిగా ఉంటారు. భయము లేకపోతే అంత మంచిగా ఉండరు. నీకు భయమూ లేదు. అది పెద్ద ఇబ్బంది అయిపోయింది. భయము లేనివాడు ఏ పనైనా ఎట్లాగో అట్లా చేసేస్తుంటాడు. పెద్దవాళ్ల మాట వినాలనేటువంటి బుద్ధి లేదు. ఎంతమంది చెప్పినా వాడు వినడు. వాడికా భయము లేదు. ఎట్లా తెలుస్తుంది? కాబట్టి తప్పకుండా చనిపోతావు నువ్వు. సందేహము లేదు. కుబేరుడు తమ్ముడివని, సూర్యుడినని నీవు చెప్పుకున్నావే, ఎందుకు? ఆ మహానుభావుని అక్కడి నుండి తప్పించి నన్ను దొంగలించుకుని వచ్చావే అన్నది. నువ్వేదో గొప్పవాడివని చెబుతున్నావు. నువ్వు ఎట్లా గొప్పవాడివి అవుతావు? ఆయన్ని పక్కకి తప్పించి నన్ను ఎత్తుకు వచ్చిన నువ్వేమి మహాత్ముడివి? ముందు పోట్లాడి జయించుకు వస్తే వీర్యశుల్కం అవుతుంది కదా. వీర్యశుల్కం కాదు ఇది. కృష్ణుడు ఎత్తుకు వచ్చేశాడు రుక్మిణీదేవిని. అన్న సమక్షంలోనే పట్టుకు వచ్చేశాడు. ఎవరూ లేకుండా చూసి దొంగతనంగా తీసుకురాలేదు. అందరూ చూస్తుండగా అందరూ ఆయుధాలు పట్టుకుని నిలబడ్డారు కృష్ణుడు వస్తాడని. తప్పకుండా వస్తాడని మాకు తెలుసు అని రుక్మి సంఘం అంతా ప్రణాళిక వేసుకుని ఆయుధాలతో సహా రెడీగా ఉంటారు. గుడి దగ్గరకు రుక్మిణి వెళ్ళినప్పుడు తప్పకుండా వచ్చి పట్టుకెళ్తాడు ఈమెనని అందరూ దారులు కాచి ఉంటారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ పెట్టుకుని. వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళ పక్క చూసి నవ్వాడు. నవ్వేసరికి వెర్రోళ్ళు అయిపోయారు అందరూ. ఆ నవ్వుకి ఎవరైనా అయిపోతారు. సమ్మోహనాస్త్రం అంటారు దాన్ని. ఆ అస్త్రం వేసి వాళ్ళందరూ చూస్తుండగానే కంగారు లేకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెయ్యి అందించాడు. వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి రథం ఎక్కారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సీయు అని చెయ్యి ఊపాడు. అప్పుడు వాళ్ళకి తెలివి వచ్చింది. అప్పుడు వచ్చినా రాకపోయినా ఒకటే అయిపోయింది. వీర్యశుల్కలు అంటే వారి వీరత్వం చూపి ఎత్తుకురావాలి. భీష్ముడు అట్లా ఎత్తుకు వచ్చాడు కాశీరాజు పిల్లల్ని. అందుచేత నీవు వీర్యము ప్రకటించలేదు. ఊరికే దొంగతనంగా ఎత్తుకు వచ్చి కబుర్లు చెబుతావా అంటోంది. నిజానికి చూడడానికి అట్లా ఉన్నాడు కానీ సీతాదేవికి శ్మశాన మంటపం వల్లే కనిపించినాడు లోపల నుంచి. వీడికి బయట నుంచి అన్నీ ఉన్నప్పటికీ కూడా లోపల ఏమిటి ఏర్పాటవుతోంది అన్నది కనిపిస్తుంది పెద్దలకి. అంటే ముందు వీడి భావి ఎట్లా ఉంటుంది అని చూస్తే పరమ దరిద్రంగా అనిపిస్తుంది కొంతమందికి. కొంతమందికి చూడడానికి ఏడుస్తూ కనిపించిన భావి చాలా బాగుంటుంది. అందుకని పెద్దలకి, ధర్మం ఆచరించే వాళ్ళకి భావి బాగుంటుంది. జై శ్రీరామ్.